అదేవిధంగా ఇప్పుడు మన మహిళల గురించి చూస్తే శ్రీవాస్ కొందరు ఆడారు మనందరం కూడా ఓటు వేసి గెలిపిస్తే అందరూ వాళ్ళని తాంగా ఇచ్చినాయని చెప్పి ఈ వేదిక అందరూ కోరుకుంటూ మరి ఇంకా చాలా మంది ఈ ప్రతితో పాటు మీ చేతిలో ఒక జిప్ తీసుకుంటారు. ఆ జిప్ వచ్చిన నెంబర్ ఈ రోజు నుంచి మీ చేయండి సార్. అమ్మ నువ్వు ఆగిడు అన్న, నువ్వు ఆగు. అమ్మ ఇచ్చుడు. అన్న వెనకాల జరగండి ఇట్లా. అన్న బీషెప్ ఉండండి అన్న, దగ్గర జరగండి ఇట్లా. ఏమన్నా సామాన్ ఒక దగ్గర మని చెప్పమని కింది కట్టమ్మా, చూడమ్మా అమ్మికాడ చూడండి అందరు. బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ అమ్మాయి చూడండి ఎంత ఈరోజు కాళేశ్వరం పేరిట కామధేనుగా మార్చుకొని కాళేశ్వరాన్ని వాళ్ళ ఏటీఎంగా మార్చుకొని వారి హయాంలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిన వేళ మేము అనేక సందర్భాలు చెప్పిన అవినీతి అక్రమాల ప్రాజెక్ట్ అని చెప్పండి. ఈరోజు పీసీ ఘోష్ గారికి సంబంధించినటువంటి 16 మాసాల
సుమారు 100 మంది పైన వాంగ్మూల్యంతో ఈరోజు 1000 పేజీల నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వేళ ఓ 3-man కమిటీని వేసి ఈ 4వ తేదీన జరిగే క్యాబినెట్లో అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఇది బయట ప్రపంచానికి చెప్పేటువంటి కార్యక్రమం జరగబోతున్న వేళ ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, ఎల్ఎండి, ఎంఎండి, ఎగువ మానేరు, కడియం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తుంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం 3-4 సంవత్సరాలు కూలిపోయిందంటే ఎంత అవినీతి అక్రమాలు ఉంటున్నాం. తమ్మిడి అట్టి దగ్గర 36,000 కోట్లతో 5 ప్రాజెక్టు కట్టుమంటే కట్టక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం కామధేనుగా కాళేశ్వరం మార్చడం కోసం ఈరోజు సుందిల్లా అన్నారు మేడిగడ్డ కడితే ఈరోజు కూలిపోయి కుంగిపోయి సీపేజీ బొంగలొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి వైనాన్ని ప్రజలకు చెప్పే రోజులు రాబోతున్న సందర్భంలో ఈరోజు చూసిన పేపర్లో నిన్న చూసిండ్రు గొర్రెల్లో కూడా స్కామ్ 1000 కోట్లు దాటిందని. ఏమి అధ్వానమైన పరిపాలన 10 ఏళ్లలో ఉంటున్నా. ఒక మోటార్ సైకిల్ మీద 137 గొర్రెలు అయినట్టుగా రాసుకున్నారు. 200 అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు అసలు గొర్రె ముట్టింది లేదు, గొర్రె తెచ్చింది లేదు ఇతర రాష్ట్రం నుంచి. కానీ 1000 కోట్లు ఈరోజు బినామీల పేరు మీద ఖాతాలు వేయని చెప్పి కాగు చెప్పిందంటే ఆ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎంత అధ్వానంగా ఎంత అవినీతి అక్రమాలతో ముందుకు పోయిందో దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని కోరుతూ అలాంటి అవినీతి అక్రమార్కులకు తప్పనిసరిగా చట్టంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా వారిపైన చర్యలు చెప్పని మాట సందర్భం చెప్తూ కరెంటు కొనుగోళ్లలో అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం, ఈ కార్ రేసింగ్ లో అవినీతి, ఈ విధంగా చెప్పుతూతే అనేక 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 అంశాల్లో గత ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి ఆనా 78,000 కోట్ల అప్పుల్లో ఉంటే ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని పోయి అప్పేపిన సందర్భం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో కృష్ణా జలాలు శ్రీశైలం దగ్గర జరుగుతున్నటువంటిది గుడ్డిగా నమ్మి ఓ మాట చెప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారు రోజమ్మ దగ్గరికి వెళ్ళి చేపల పులుసుతో తిని రాయలసీమ రత్నాలసీమగా మారుస్తా అన్నాడు. జగన్ గారిని ప్రగతి భవన్కు 2 మార్లు తీసుకొని పిలిపించుకొని బంగారు పల్లెంలో కృష్ణా జిల్లా తీసుకుపోమని చెప్పిన సందర్భంలో ఈరోజు బనకేశ్వర్ల పాపం ఎవరిదో ఉంటుంది. ఈరోజు శ్రీశైలం రాకముందే బ్యాక్ వాటర్ అనేక టీఎంసీలు ఈరోజు తరలిపోతుంటే అది బీఆర్ఎస్ పాపం అవునా కాదు దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఈరోజు బనకేశ్వర్ని ఆపాలని చెప్పి పోరాటం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఈరోజు నికర జలాలు మనకు అందిన తర్వాతనే, మిగులు జలాలు మనకు అందిన తర్వాతనే, వరద జలాలు మనకు అందిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి తప్ప అప్పటిదాకా మేము ఒప్పుకునేది లేదని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర జలవనరుల శాఖ దగ్గర అపెక్స్ కమిటీ దగ్గర కూడా మన ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నటువంటి సందర్భం ఈరోజు గమనిస్తుండ్రు. ఏది ఏమైనా ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుందని ఆ రోజు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, వారిపైన విచారణ జరుపుతామని చెప్పని ఇచ్చిన మాటకు ఈరోజు విచారణ జరుపుతున్నాం. ఆ విచారణలో దోషులను తేలుతుంది. అన్ని వేళ్ళు ఒకే వైపు చూపుతున్నాయి. ఏ విచారణ జరిగినా ఒకే వైపు చూపుతున్నాయి. ఆ రోజు నాకు మాటలు బాగా గుర్తున్నాయి. కేసీఆర్ గారు నా మెదడు రంగరించి కాళేశ్వరం కట్టాను. ఈరోజు విచారణకు పోతే నాకేం తెలియదు, అందరు అధికారులు చెప్పిందే చేసిన అంటాడు. క్యాబినెట్ లో ఆమోదం ఉందంటాడు. అసలు క్యాబినెట్ లో ఆమోదం లేదని చెప్పి పెద్ద తుమ్మల నాగేశ్వర గారు చెప్తారు. ఎన్ని అబద్ధాలు అంటున్నా. అబద్ధాలు ఆడే హరీష్ రావు గారికి తోడుగా అబద్ధాలు ఆడే మామ కేసీఆర్ కూడా తోడై ఈరోజు కేటీఆర్ గారు పిచ్చి ప్రేలాపనలు ఏం మాట్లాడుతున్నాడు. కవితో కొత్త దుకాణం తెరిచి ఈరోజు ఆనాడు ఆ నలుగురే, ఇప్పుడు గా నలుగురే. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సామాజిక న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పిన భావన ప్రజలలో కలుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ప్రతిపక్షానికే పరిమితం చేసారు 2023 ఎన్నికల్లో. ఆ ప్రతిపక్షానికి కూడా పనికిరాలని లోక్సభ ఎన్నికల్లో 0 ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు పోటీ చేయలేరు. ఇక రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి వారికి చెప్తారు. ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఈ ఇందిరమ్మ పాలన
ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల పక్షాన ఈరోజు ఈ తెలంగాణ యావత్తు పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని మరింత ముందుకు వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.